నమస్తే అందరికి శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్. కృష్ణ శుభాకాంక్షలు అండి. సో మా ఇంట్లో ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మీకు ఇంకా చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాను. ఇక మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది బ్లాగ్ చేద్దామని చెప్పేసి, అందుకే చిన్నగా లైక్ ఇప్పుడు ఇట్లా ఒక బ్యాక్ డ్రాప్ వేసుకున్నాము. అండ్ ఆబ్వియస్లీ బర్త్డే అంటే మనం బెలూన్స్ కడతాం కదా, సో కృష్ణ జన్మాష్టమి కూడా కృష్ణుడికి అలా బెలూన్స్ డెకరేట్ చేసాము. ఇంకా చాలా పని ఉంది. అండ్ ఇంకోండి లైక్ ఇప్పుడు ఇలాంటివి మన వరలక్ష్మతంకి ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇవి కూడా ఇప్పుడు డెకరేషన్ లో వాడదామని అనుకుంటున్నాం అనమాట. లైక్ వీటిని ఇట్లా ఇక్కడ ఇలా హ్యాంగ్ చేద్దాము, అక్కడక్కడ హ్యాంగ్ చేస్తే సరిపోతుంది చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసేస్తాము. తర్వాత లైటింగ్ సెట్ చేసేసుకొని తర్వాత కృష్ణుడికి పంచి ఎలా కట్టాలి అంతా కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా? సో మనం లేచే వీటిలోకి వెళ్ళిపోదాం. సో ఇట్లా అయితే మేము చూస్తున్నారు కదా. యాక్చువల్లీ టైం వచ్చేసి మాకు 11 o'clock అవుతుంది. సో 11 o'clock మేము ఇట్లా డెకరేషన్ అవి చేస్తున్నాం అనమాట. అండ్ ఎందుకంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మార్నింగ్ పూజ గమనం చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇట్లా అయితే ఇవి పెట్టాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. సో వీటిని కూడా సెట్ చేస్తాను. యాక్చువల్గా పిన్నీసులు లేవు, పిన్నీసుల గురించి అడుగుతున్నాం అనమాట. సో ఇప్పుడే లైటింగ్ కూడా మొత్తం సెట్ చేస్తాను. ఒక్కసారి సెట్ చేసి ఎలా ఉందో చూసుకుందాము. ఇఫ్ ఒకవేళ మనకి నచ్చకపోతే ఇంక మనం ఏం చేయలేం. బికాస్ ఎందుకంటే ఇంకా అంతకన్నా చేయడానికి ఇక్కడ ఫిక్స్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అందుకని ఒకసారి లైట్ వేసి చూస్తాను, ఎట్లా చెప్తాను ఒకసారి. ఓకే, చూసారా ఎంత బాగుందో? ఐ థింక్ చాలా మరి ఎక్కువ చేసిన క్రిస్టియన్ డామినేట్ అయిపోతాడు కాబట్టి, సో ఐ థింక్ నాకు తెలిసి ఇదంతా బాగుంటుంది అనుకుంటున్నాను. సో బెలూన్స్ మధ్య లైటింగ్ పెట్టాను, ఎందుకంటే లైక్ బెలూన్స్ కాంతి అట్లా వస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా పెట్టడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు పీట వేసుకొని కృష్ణుడికి పంచి కట్టేసుకొని అండ్ కృష్ణుని రెడీ చేసుకుందాం. ఓకేనా? ఓకే, బ్లాగ్ అంతా కంటిన్యూ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కృష్ణుని రెడీ చేయడం. కృష్ణుని ఎలా రెడీ చేయడానికి నేను ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. యాక్చువల్గా పంచి కడతారు చాలా మంది, కానీ మనం పంచి కట్టామంటే లైక్ పెద్దది అయిపోతుంది కాబట్టి నేను చిన్న బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ పీస్ కుర్చీలు పెట్టేస్తాను. కుర్చీలు చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకుంటాను. దాన్ని పిన్ పెట్టేసి కృష్ణునికి కట్టేస్తాను, పంచిని కట్టేస్తాను అనమాట. అండ్ ఆ తర్వాత ఆయనకి ఆభరణాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఏదో ఒకటి వేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మీకు ఈ కుర్చీలు పెట్టేసి మరి మీతో మాట్లాడతాం. ఓకేనా? ఇట్లా మనకి కుర్చీలు పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు కృష్ణుడికి నడుముకు మనం దీన్ని కట్టేయాలన్నమాట అండి. సో మనకి ఇలా చూస్తున్నా కృష్ణుడు రెడీగా ఉన్నాడు. పంచి కట్టేసి అన్ని డెకరేట్ చేసేసి ఇక్కడ కూర్చోబెట్టేస్తే రేపు పూజకి అంతా మనకి సెట్ అయిపోయింది. ఇలా అయితే ఇలా కట్టాను పంచిని. నాకు యాక్చువల్లీ కుర్చీలు సరిగ్గా పెట్టడం రాలేదు, అందుకే ఇట్లా పెట్టేసి ఆ కుర్చీలు అండ్ చిన్న వడ్డానం పెట్టా అండ్ ఒక చైన్ వేసాను. బ్యాక్ సైడ్ ఏం లైటింగ్స్ ఇలా పడిపోతూనే ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ రేపటికైతే హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి కంప్లీట్ అయిపోయిందండి. దిస్ వాస్ ది ఫైనల్ అవుట్పుట్ అని కన్నయ్య ఇలా రెడీ చేసాం. మంచిగా రెడీ చేసినామా కన్నయ్యని? బాగున్నాడా కన్నయ్య చెప్పండి? పిల్ల బామలు అవన్నీ పెట్టేసినాం. సో శ్రీమాత్రే నమః. నైట్ డెకరేషన్ చూసారు కదా, డెకరేషన్ చాలా టైం పట్టింది. 12 o'clock అంతా అయింది. తర్వాత ఇప్పుడైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. ఇప్పుడు ప్రసాదాలు స్టార్ట్ చేద్దామని మొత్తం స్నానం అయిపోయింది, రెడీ అయిపోయాను. పూజ కూడా అయిపోయింది. లైక్ మామూలు డైలీ పూజ సంధ్యావందనం అన్నీ అయిపోయాయి అనమాట. ప్రసాదాలు చేయడానికి సిద్ధమవుతున్నాను. ఇప్పుడు ప్రసాదాలు ఏం చేస్తాను అన్నీ కూడా మీకు షూట్ చేయబోతున్నాను అనమాట. సో ప్రసాదాలు ఏం చేస్తాను కూడా మీరు చూడండి. తర్వాత పూజ చూసుకుందాం. పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తాం సాయంత్రం. సో మొత్తం ఈరోజు వ్లాగ్ అంతా కూడా కంప్లీట్గా చూడడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. కృష్ణాష్టమి వ్లాగ్ 2025 వ్లాగ్ అనమాట. సో మనకి ఈ రోజు ఈవినింగ్ మనకి లైక్ కృష్ణాష్టమి రోజు మనకి 2024 అంటే లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి వీడియో మనకి ఈరోజు రిలీజ్ చేస్తాము. ఆల్సో 2025 వీడియో అనేది మనకి మండే రిలీజ్ అవుతుంది అనమాట అండి. వీడియో మనకి మండే రాబోతుంది. ఇప్పుడు నేను షూట్ చేసే వీడియో వచ్చి మనకి మండే రాబోతుంది అనమాట. సో స్టే ట్యూన్. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేద్దాము. అండ్ ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రమే. ఈరోజు నేనైతే అటుకులతో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కారం అటుకులు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా
పానకం వడపప్పు సింపుల్గా చిన్న చిన్నగా ప్రసాదం చేసుకున్నాకుండా వెన్న ఆల్రెడీ ఉంది. సో వెన్న ఇప్పుడు కృష్ణుడికి ఇష్టం కాబట్టి వెన్న నైవేద్యం పెడతాను. సో అంతే సింపుల్ మెనూ రోజు, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. చాలా సింపుల్గా ప్రసాదం చేసుకోబోతున్నాం అనమాట. ఓకేనా, లెట్స్ డూ. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. నేను బ్యాక్ సైడ్ కెమెరా ఉండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రెసిపీ చూడండి. ఓకేనా. సో ఫస్ట్ అయితే మీకు ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. యాక్చువల్లీ ఇది చాలా మంది తెలిసిన ప్రాసెస్, బట్ కృష్ణాష్టమి ప్రసాదం భాగంగా ఇది కూడా చూపిద్దని చెప్పి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెంటనే మనం ఇందులో పోపు సామాన్లు వేసుకుందామండి. ఓకే, సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో ఫస్ట్ ఇందులో మనం ఆవాలు జీలకర్ర అండ్ మిగతా పోపు సామాన్లు కూడా మనం ఇందులో ఇప్పుడు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు ఫస్ట్, అంటే ఆవాలు చేయడం టైం పడతాయి కాబట్టి ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం శనగపప్పు, చిటికెడు పసుపు, కొన్ని వేరుశనగలు, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. సో వీటిని అన్నింటినీ మనం ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. సో వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు కృష్ణునికి పూజ చేసుకుందామండి. సో కృష్ణుని పూజ చేసుకోవడానికి నేను టోటల్ నిధిలో ఈ పీడిఎఫ్ ఉంటుంది మనకి. సో ఈ పీడిఎఫ్ నుంచి నేను చదువుకుంటూ పూజ చేసుకుంటాను అనమాట. సో ఒకవేళ దానికి మంత్రాలు మీకు రాకపోతే లైక్ కృష్ణాయ నమః, ఆవాహయామి, మాధవాయ నమః, అలా ఏదో కృష్ణనామం కానీ ఏదో ఒక వెంకటేశ్వర నామం ఏదో ఒక నామం చెప్పుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు అనమాట. సో మీకు పూజా నామంతో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా చూడండి ఒకసారి. ఓం పురుషంగ ప్రకారేణ శ్రీ మహాగణదేవత ప్రీత్యేన, శ్రీ లక్ష్మీ నారాయణ దేవత ప్రీత్యేన, శ్రీ కృష్ణ దేవత ప్రీత్యేన, శ్రీ రాధాకృష్ణ దేవత ప్రీత్యేన దేవతాభ్యో నమో నమః. పూజాం కరిష్యే, కృష్ణ బ్రహ్మ పూజాం కరిష్యే. ఓం ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగనశేషం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగినిధ్యానగమ్యం, వందే విష్ణుభవహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీకృష్ణాయ నమః. కృష్ణదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం కస్తూరితిలకం లలాటే ఫలం వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే వరమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగం హరిచందనం చ హరిచందనం చ కంఠే ముక్తాలం, గోపస్త్రీ పరివేష్టితం విజయతే గోపాల చూడామణిం, ధ్యాయే బాలకం కృష్ణం మాతృకం. శ్రీకృష్ణదేవతాభ్యో నమః. శ్రీకృష్ణదేవతాబ్రహ్మస్వామి మధ్యాహ్నం జాన్సర్పయామి. ఆవాహనం సహస్రేజ పురుషాస్త్రపాసభో విశ్వతో
श्रीकृष्णदेवताभ्यो नमः आवाहयामि आवाहनं समर्पयामि श्रीकृष्णदेवताभ्यो नमः। ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः श्रीकृष्णदेवताभ्यो नमः ध्येयं समर्पयामि आवाहयामि आवाहनपयामि सिंहासनार्धं क्षतां समर्पयामि ओम माधवाय नमः सिंहासनार्धं क्षतां समर्पयामि आसनं समर्पयामि ओम केशवाय नमः आसनं समर्पयामि ओम कृष्णदेवताभ्यो नमः आसनं समर्पयामि आसनार्धमक्षतां समर्पयामि ओम पादयोपाद्यं समर्पयामि ओम रुक्मिणी प्रियाय नमः ओम रुक्मिणी प्रियाय नमः पादयोपाद्यं समर्पयामि ओम कृष्णाय नमः हस्तयो अद्यं समर्पयामि ओम मधुसूदनाय नमः मुखे आचमनीयं समर्पयामि ओम आपो इष्टमुखतानो दत्तमहन्तां जातरमहेरक्षे योषदस्माङ्गापो जन्तासनः सिद्धोदकतां समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्तासुवस्तापुमानः ओम श्रीकृष्णाय नमः वस्त्रं समर्पयामि वस्त्रादमक्षं लक्ष्मणानदं वस्त्राक्षाम्यामि यज्ञोपवीतं परमं पवित्रं सायुधमदाक्षाम्यामि यज्ञोपवीतादमक्षां समर्पयामि यज्ञोपवीतादमक्षाम्यामि अलङ्करणार्थं दिव्यश्रीगन्धं धारयामि गन्धद्वारसङ्गरेषिणीं शिष्यसबलमामय पश्यं श्रीकृष्णदेवताभ्यो नमः परिमलश्रीगन्धं धारयामि गन्धपलङ्करणार्थं पुष्पाणि समर्पयामि तुलसीदलान् समर्पयामि तुलसीदलान् समर्पयामि ओम अच्युताय नमः पादौ पूजयामि ओम अच्युताय नमः ओम पादौ पूजयामि ओम गोपालाय नमः ओम गुल्पौ पूजयामि ओम 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 श्रीकृष्णाय नमः जानिं पूजयामि ओम पुत्रान्वेताय नमः उरुं पूजयामि ओम सकटासनं भजवे नमः उरुं पूजयामि ओम नवनयनप्रियाय नमः काव्यं पूजयामि ओम उत्पलार्पितहृदये मुद्रं पूजयामि ओम वनमालये नमः वक्षस्थलं पूजयामि ओम जयचन्द्राध्याय नमः हस्तौ पूजयामि ओम कंसुहराय नमः कण्ठौ पूजयामि ओम मधुसूदनाय नमः कण्ठौ पूजयामि ओम कुचेलप्रियमित्राय नमः कुशलमित्र ओम कोपलै पूजयामि ओम कंजलोचनाय नमः नेत्रो पूजयामि कर्णादये नमः कर्णौ पूजयामि ओम ललिताय नमः ओम ललिताकृताय नमः कारणं पूजयामि ओम सुखसंजुष्टकाय नमः शिरं पूजयामि ओम श्रीकृष्णाय नमः सर्वाङ्गन्यानि पूजयामि। ఇప్పుడు మనకి అదనపు పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత అష్టోత్తరం పూజ చేసుకుందాము. నేను అష్టోత్తరానికి అయితే ఇట్లా తులసి దళాలు వాడుతున్నాను అనమాట. సో మీకు ఏమి అవైలబుల్గా ఉంటే మీరు దాన్ని వాడుకోవచ్చండి. నేనైతే తులసి దళాలు వాడడానికి ప్రయత్నిస్తున్నాను అష్టోత్తరానికి. సో మనం ఇప్పుడు అష్టోత్తరం చేసుకుందాము. అంటే ఏదైనా పువ్వులైనా తులసి దళాలైనా లేకపోతే ఏదైనా ఒకటి మనం వాడుకోవచ్చు అనమాట. సో నేను ఇలా తులసి దళాలు వాడుతున్నాను. సో 108 తులసి దళాలు కోసుకున్నాను. సో ఈ 108 తులసి దళాలతో కృష్ణుడికి మనం ఇప్పుడు పూజ చేసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలనాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం వాసుదేవతజాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం లీలామానుష విగ్రహాయ నమః శ్రీవత్సవక్షస్వే నమః ఓం యశోదనందనాయ నమః ఓం హరాయ నమః ఓం చతురాధ్వసహస్రసంకృతారణ్యే నమః ఓం దేవకీనందనాయ నమః ఓం శేషాయ నమః ఓం నందగోపప్రియాయ నమః ఓం యమునాతిర్విహారాయ నమః ఓం బలభద్ర సుభద్రాయ నమః ఓం పూతనాజీవహరాయ నమః ఓం శకటసరభంజనాయ నమః ఓం నందవజ్రానగాయ నమః
షష్టానంద విగ్రహాయ నమః, నవనీత ప్రియాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం నవనీత అపహారాయ నమః, ఓం 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 షోడశాక్షరి శ్రీశయాయ నమః, ఓం త్రిభువగే నమః, ఓం ఓం త్రిభువగే నమః, ఓం మధురాకృతాయ నమః. సో మనకైతే ఇప్పుడు కృష్ణుని యొక్క అష్టోత్తరం అంతా కంప్లీట్ అయిపోయిందండి. వీడియో లాగైపోతుంది కాబట్టి మీకు కొంచెం క్లిప్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకుందామండి. ఎందుకంటే లక్ష్మీనారాయణ దగ్గరికి మనం పూజ చేసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుందాం. ఓం ప్రకృత్యై నమః. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వతప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభుత్వే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మలాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం సుజాయ నమః, ఓం స్వాహాయ నమః, స్వధాయ నమః, ఓం ధన్యే నమః, ఓం హరణ్యే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం దివష్కరాయ నమః, ఓం విభవతే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం దీపాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షి నమః, కామసంభాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, బుద్ధాయ నమః, అనగా హరివల్ భాషక అమృత దీప్తాయ నమః, లోకసేవనశనే నమః, ధర్మజన నమః, లోకమాత పద్మ పద్మపాయ పద్మహస్ పద్మాక్ పద్మభూషణ పద్మ ప్రియ నమః, పద్మనాభ ప్రియ నమః, ఓం రమాకాంత నమః, పద్మనాభ దివ్య పద్మనాభ నమః, భజన ప్రసన్నక చంద్ర చంద్ర ఇంద్ర క్షేత్రాంగ జన జన్మ సత్యం విమల జన్మ విమల సత్య సత్యం దాద్రం శయం ప్రతిష్ఠితమాన నమః, భివాన్ మా భాస్కరన్ మా ఓం బిలోన ఓం యశ్వన మా వసర హిరణ్య హిమాల అన్న సంప్రదాయ మా సభాయమ నొప్పవే సంగత మా వలక్ష ప్రదాయ మా సభాన హనప్రగ సంతం జయ మంగళ విక్షేశ్వరీ మా సన్నాక్షమ సంత దైద్రం జన్ పద్మ పద్మవాన నమః మహాకాళేశ్వరీ నమః. లక్ష్మీ దేవతాభ్యం లక్ష్మీ శతమావళి కుంకుమాసన్ పయామి. మనకి ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలను చదువుకోవచ్చు. ఆ తర్వాత ఉపదేవ నైవేద్యం హారతి అనమాట. ఓకేనా. సో వెయిట్ చేయండి. అండి మా రాజమండ్రిలో ఉన్న కృష్ణుడు యొక్క ఇస్కాన్ టెంపుల్ చూపించిపోతానండి. సో రాజమండ్రిలో మనకి ఫేమస్ టెంపుల్స్ మనకి ఇస్కాన్ టెంపుల్, రివర్ బే అండ్ మహంకాళేశ్వర టెంపుల్ ఇవన్నీ కూడా మనకు రాజమండ్రిలో ఫేమస్ అనమాట. ఎవరైనా ఖచ్చితంగా రాజమండ్రి వస్తే ఈ ప్లేసెస్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంపల్సరీ దేవి చౌక్ అన్ని కూడా చాలా బాగుంటాయి ప్లేసెస్. ఇందులో మనకి మెయిన్ వచ్చేసి మనకి ఇస్కాన్ టెంపుల్ అనమాట. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదండి. సో మా ఊర్లో కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇది ఎక్కడుంది అంటే మాకు గోదావరి గట్టు అంటే రివర్ బే అన్నీ ఉంటాయి కదండి. సో రివర్ బే పక్కనే మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్లో వెళ్తే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది లోపలంతా కూడా. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇస్కాన్ అంటే అదొక తెలియని ఫీలింగ్ అనమాట అండి. లైక్ ఒక డివైన్ ఫీలింగ్, ఒక డివైన్ ఎనర్జీ, కృష్ణుడు నిజంగా అక్కడ ఉంటాడేమో అని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజానికి మనకి ఇస్కాన్ టెంపుల్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి అని చెప్పాల్సిన ఒక ఆశ్చర్యం అంటూ మనకు అందులో ఉంది. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు ఆ ఇస్కాన్ టెంపుల్లో వాళ్ళందరూ కూడా కృష్ణుడు అక్కడ నిజంగా సజీవంగా ఉన్నాడని భావిస్తూ ఉంటారనమాట. ఒక చిన్న పిల్లాడికి పుట్టినరోజు చేస్తే ఎంత అద్భుతంగా మనం ఎన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాము, అదే విధంగా అలాగే మా వారింట్లో పిల్లాడు బర్త్డే చేసుకుంటారా చేస్తారు అనేసి మనకి ఇస్కాన్ టెంపుల్లో చేస్తారనమాట అండి. సో నిజానికి మన సనాతన ధర్మం ఇంకా ముందుకు వెళ్తుంది, మనం ఇంకా ఆచరణలో ఉన్నామంటే దానికి కారణం మనకి ఇలాంటి పండుగల ప్రభావం అని చెప్తూ ఉండొచ్చు అనమాట. అసలు అన్ని దశావతారాల్లో మనకి మెయిన్ అవతారం మనకి కృష్ణావతారం అనమాట అండి. ఎందుకంటే ఒక కంప్లీట్నెస్ మన కృష్ణావతారంలో కనిపిస్తుంటుంది అనమాట. ఒక కృష్ణుడు మనకి అన్ని రకాలుగా మనకి సహాయపడుతూ ఉంటాడు. కేవలం ఒక చిన్న పిల్లాడుగా మనందరికి ఆడిస్తూ ఉంటాడు, మనందరిని నవ్విస్తూ ఉంటాడు. అలాగే గురువులా మనందరినీ ఒక మంచి మార్గం నడిపిస్తూ ఉంటాడు. అంటే ఒక ఫ్రెండ్ లాగా కుచేలుడికి ఎలా అయితే మంచి ప్రాణమిత్రులు ఉన్నాడో మనతో కూడా అలాగే స్నేహంగా ఉంటాడు. ఇలా మనకి వాట్ నాట్ ప్రతిదీ మనకి యు నేమ్ ఇట్ అని చెప్పేసి మనం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం మనకి కృష్ణుడిలో కనిపిస్తుంటుంది అనమాట అండి. కార్తికేయ 2 సినిమాలు చూసాం కదా. సో సినిమాలో మనకి లాస్ట్ చెప్తారు కదండి ఆ సైంటిస్ట్, కృష్ణుడు అంటే కేవలం ఒక విగ్రహం కాదు, కృష్ణుడు అంటే మొత్తం మనకి అల్టిమేట్ గాడ్ అనమాట. లైక్ ప్రతి ఒక్క ఈ యొక్క ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కృష్ణ చెప్తూ ఉంటాం అనమాట అండి. ఈ ఇస్కాన్ టెంపుల్ అంతా లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. ఎక్కువ మెయిన్ రెడ్, పింక్, ఎల్లో బ్లూ కాంబినేషన్ చేశారు అనమాట లైటింగ్ అంతా కూడా మనకి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి చక్కగా ప్రొడక్షన్ చేయొచ్చు అనమాట. మొత్తం టెంపుల్ చుట్టూ ప్రొడక్షన్ చేయొచ్చు. లైన్స్ ఫొటోస్ దిగాం, చాలా మంచి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుండే ఫొటోస్ అన్ని కూడా మనకు. అండ్ ఆల్సో ది మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కృష్ణాష్టమి వేడుకల్లో ఇస్కాన్ టెంపుల్లో మనకి ప్రసాదాలు చాలా బాగుంటాయి అనమాట అండి. సో స్వామివారికి భోగు చెప్పని భోగు అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే దగ్గర 56 రకాలుగా స్వామివారి నైవేద్యం పెడుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు స్వామివారికి.
చెప్తున్నాను కదండి, చిన్నపిల్లాడి బర్త్డే అయితే మనం ఎలా చేసుకుంటూ ఉంటామో అంత అద్భుతంగా చేస్తారనమాట ఇస్కాన్ టెంపుల్‌లో మనకు. ఇక్కడ ఈ ఇస్కాన్ అని కాదు, ఏ ఇస్కాన్ అయినా కూడా అలాగే ఉంటుందని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకి జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఇస్కాన్ టెంపుల్ వెళ్తూ ఉంటారు కృష్ణాష్టమి అంటే. ఎందుకంటే అక్కడ అంత అద్భుతంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఉట్టి కొట్టడం ఇవన్నీ కూడా మనకి మన సంప్రదాయంలో మెయిన్ అన్నమాట. అంటే ఎక్కువ మనం ఆనందపడే ఈ దసరా, నవరాత్రుల్లో కొంచెం ఇవన్నీ కొంచెం భయపడి చేస్తూ ఉంటాం. కానీ కృష్ణాష్టమి అంటే అందరూ ఆనందంగా చేస్తూ ఉంటారు కదండీ! సో, మనకొచ్చేసి ఇక్కడ కృష్ణుడిని చూసారా ఎంత అద్భుతంగా నల్లనయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడో. పక్కన రాధమ్మ, కృష్ణుడు, ఈ పక్కన సుభద్రాదేవి, బలరాముడు, సుదర్శనుడు, అండ్ ఆ పక్కన వెంకటేశ్వర స్వామి. ఇలా మనకి అందరూ కూడా మనకి ఒకే దేవాలయంలో దర్శనమిస్తుంటారనమాట. చూసారా జనాలు ఎంత చూసారు కదా! ఇది మా కృష్ణాష్టమి పూజ ఇలా అయింది. అండ్ ప్రసాదాలు చూసారు కదా ఏం చేశాను. అటుకుల పులిహోర అండ్ కార్పటుకులు, ఇంకా అటుకులు, బెల్లము, అలాగే గొలుసెనగపప్పు ఇలా ఈ 3 ప్రసాదం చేసాము. మోస్ట్‌లీ మన కృష్ణుడికి ఇష్టమైనది వెన్న కదా! సో, వెన్న ఖచ్చితంగా మనం పెట్టాలి కాబట్టి వెన్న కూడా పెట్టేసాను. సో, ఈరోజు పూజ అయితే ఇంత బాగా కంప్లీట్ అయింది. డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని చెప్పేసి. సో, ఈ ఇయర్ ఈ కృష్ణాష్టమి ఇలా జరుపుకున్నామనమాట. సాయంత్రం వీలైతే ఇస్కాన్‌కి వెళ్తాం, లేకపోతే దగ్గరలోని కృష్ణుడి టెంపుల్‌కి వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇస్కాన్ నేను వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళిన క్లిప్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో యాడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఫస్ట్‌లీ మీ అందరికీ కూడా ఎ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ కృష్ణాష్టమి. జన్మాష్టమి శుభాకాంక్షలు. సో, కృష్ణుడి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చనమాట. ఆయన నుంచి ఒక మంచి ఫ్రెండ్, అలాగే ఆయన ఒక మంచి గురువు, అండ్ ఒక మంచి చిన్న పిల్లలకి అందాల బాలుడు. ఇలా మనకి ఎన్నో రకాల మనకి కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవచ్చనమాట అండి. సో, ఆ కృష్ణలీలల్ని, ఆ కృష్ణ స్మృతులను అన్నీ కూడా మనం తలుచుకుంటూ ఈ రోజంతా హ్యాపీగా ఉట్టి కొట్టారు. చాలామంది ఉట్టి కొడుతుంటారు కదా! ఆ ఉట్టి కూడా చక్కగా చూస్తూ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికి కూడా వెరీ, వెరీ హ్యాపీ కృష్ణాష్టమి అనమాట. సో, మధ్య మధ్యలో నాకు అక్కడక్కడ స్తోత్రాల్లో కొంచెం టెన్షన్ వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎంటైర్‌గా పూజ అంతా ఇట్లానే ఉంటుంది. సో, మీరు చూసి ఇష్టపడతారనుకుంటున్నాను. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ మంచి మంచి కామెంట్స్ అలాగే నాకు సెండ్ చేస్తే దానికి మీకు మంచి మంచి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. సో, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటా అండి. సారీ. ఎందుకంటే ఇప్పుడు ఇస్కాన్‌కి వెళ్తాం కదా! సో, ఆ క్లిప్స్ అయినా టెంపుల్ వెళ్ళే క్లిప్స్ అయినా ఉంటే అవన్నీ కూడా మీకు ఇందులో యాడ్ చేసేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.